హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. బిలిబిత్తిరి నామినేషన్స్ ఇంతకు మించిన పదం దొరకలేదు. అంటే మన నామినేషన్స్ అంటే అట్లీస్ట్ మనలా లేకపోయినా, మన తెలుగు నామినేషన్ లేకపోయినా, గంటల గంటలు లేకపోయినా అది ఇంకా రాడ్ కానీ అది వేరే విషయం. అలా లేకపోయినా ఒక పాయింట్ చెప్పటం, దానికి ఒక ఆర్గ్యుమెంట్, ఒక కౌంటర్, సింపుల్గా 5 minutes అయినా సరే. అలా ఏం లేవు. ఎంత తూచుగా ఉన్నాయండి నామినేషన్స్. వైబ్ మ్యాచ్ అవట్లా, నాకు నచ్చలా, అసలు అలా మాట్లాడట్లా, సెల్ఫిష్, స్వార్థం ఇవి చెప్పుకొని సింపుల్గా నామినేషన్స్ చేసుకున్నాను అనమాట. మన మన నామినేషన్స్ లాగే ఫోమ్ పెట్టారు బిగ్ బాస్. ఆ ప్లేట్లో ఫోమ్ పెట్టాడు, మొహానికి ఆ ఫోమ్ రాయాలి. సో ఫోమ్ రాసి ఎక్స్ట్రా ఏంటంటే ఐ హేట్ యూ అనే ఒక జెండా ఉంటుంది, ఆ జెండా పట్టుకొని ఇలా స్టిల్ ఇచ్చి ఐ హేట్ యూ అన్నట్టు నుంచొని దిగి చెప్పాలన్నమాట. చాలా అంటే తూచిగా ఒక 10 minutes అయిపోయినాయి. అదే మన తెలుగు బిగ్ బాస్లో అయితే చెప్పిందే చెప్పి కరుచుకొని గోల్ చేసుకొని అసలు గంట, అసలు మనకేంటి ఒక ఎపిసోడ్లో గంటన్నర ఎపిసోడ్లో గంట ఎపిసోడ్లో మళ్ళీ 2 రోజు గంట ఎపిసోడ్లో వేసి 2 రోజులు నామినేషన్స్ వేస్తే కానీ అవ్వ మనకి. లైవ్లో అయితే అసలు 8-9 గంటలు 10 గంటలు జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడో తెల్లారు మొదలు పెడితే సాయంత్రం అవుతుంది, లేదా సాయంత్రం మొదలు పెడితే అర్ధరాత్రి అవుతుంది. కాళ్ళ నొప్పులు వచ్చి చచ్చిపోతూ ఉంటారు జనాలు. మన దాంట్లో కరెక్ట్గా 10 నిమిషాలు అయిపోయింది, పట్టుమని 10 నిమిషాలు. సో వీళ్ళేంటో మరి ప్రాక్టికల్గా అయిపోయారా, లేదంటే అసలు హిందీ బిగ్ బాస్లో నాకేమనిపిస్తుంది అంటే ఈ మధ్యకాలంలో వీళ్ళ సెల్లింగ్ పాయింట్ ఏంటి అంటే, ఎవరికైతే గొడవలు ఉంటాయో బయట, ఏ ఇద్దరికైతే గొడవలు ఉంటాయో ఆ ఇద్దరిని తీసుకొచ్చి లోపల పడేయటం, ఆ ఇద్దరితో పాటు 10 మందిని పడేయటం, తమాషా చూస్తూ ఉండటం అంతే హిందీ బిగ్ బాస్ ప్రజెంట్ అయితే. ఎందుకంటే నామినేషన్ సరిగ్గా లేవు, ఒక టాస్క్లు అంటే ఎంతమంది ఎలా ఉండేదంటే టాస్క్లో వీళ్ళు లూప్ హోల్స్ ఎతికి మైండ్ పెట్టి అలా చేసే టాస్క్లు, కొంచెం టఫ్ టాస్క్లు, ఫుడ్ లేకుండా ఉండటం, ఇలాంటి చాలా టాస్క్లు ఉండేవి. చాలా అసలు కొంతమంది తెలివితేటలు వాడి మాస్టర్ మైండ్ అని అదేని ఇదని ట్యాక్స్ వచ్చేవి. చాలా కొంచెం టాస్క్ మీద కొంచెం ఇదిగా ఉండేది అనమాట. బట్ ఇప్పుడు ఏం లేవు, జస్ట్ మాట్లాడుకోవటాలు, కూర్చోవటం, తినటం, ఆ ఫుడ్ కూడా తక్కువ అవటం, గుడ్ల కోసం మాట్లాడుకోవటం అంతే. సో ఎవరైనా బయట నుంచి వాళ్ళకి పడనోళ్ళు ఉంటే పడనోళ్ళు తీసుకొచ్చి ఇద్దరిని పెడితే వాళ్ళిద్దరి మధ్యలో తమాషా జరుగుతూ ఉంటే చూస్తూ ఉండటం, అంతమించి ఏమీ లేదు. ఎనీవే, ఈరోజు ఎపిసోడ్ కూడా ఆల్మోస్ట్ కొద్దిగా బోరింగ్గా ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్ చెప్పాను కదా, ఇదే వీళ్ళ సెల్లింగ్ పాయింట్. సో లవకేష్కి అద్నాన్ అనే వైల్డ్ కార్డ్ వచ్చాడు, అద్నాన్ షేక్ అని చెప్పి. తనకి పడదనమాట, బయట పడదు. వాళ్ళిద్దరు అద్నాన్ తను రోస్ట్ చేసినట్టు, ఎగ్జాక్ట్ కూడా నాకు తెలియదు కానీ చాలా పెద్దదే అంట. సో లోపలికి వచ్చాడు. పైగా అద్నాన్ తన ఫ్రెండ్, విశాల్ ఫ్రెండ్ అనమాట. బట్ ఇక్కడ విశాల్కి లవకేష్కి ఏమో బాగా ఫ్రెండ్షిప్ కుదిరింది, బాయ్ అని చెప్పి బాగా రుద్దేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఆయన బయట నుంచి వచ్చి గట్టి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏమైద్ది, బ్రేక్ అయిద్దా అవ్వదా, అయితే అలా ఇద్ది ఏంటి అన్నది క్వశ్చన్ మార్క్. బట్ ఇవన్నీ చూస్తుంటే అసలు అయ్యేటట్లేదు. వైల్డ్ కార్డ్ కూడా అంత స్ట్రాంగ్ పర్సనాలిటీలు అనిపించట్లా. అంటే మాటలు అంత స్ట్రాంగ్గా ఆడి గొడవ ఎలా ఆడతాడు, గొడవ ఎలా పడతాడు, లేదంటే ఆర్గ్యుమెంట్ ఎలా చేయగలడు, లవకేష్ ముందు ఆర్గ్యుమెంట్లో నుంచోగలడా లేదా. ఎందుకంటే లవకేష్ కొంచెం అన్ని ఎలివిష్ లాగా మాట్లాడతాడు కాబట్టి సెటరీ, కౌంటరు, మాట స్పీడ్గా వస్తుంది లవకేష్ దగ్గర నుంచి. సో ఆ స్పీడ్గా తట్టుకొని తినేయగలడా లేదా అని చూడాలి. నాకైతే అంత అనిపిలా, బట్ చూద్దాం. సో లోపలికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ అడుగుతాను, నీ మోటివ్ ఏంటి, నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి మోటివ్ ఏంటి అని తన కన్ఫెషన్ రూమ్లో కూర్చోబెట్టారు. బయట వాళ్ళకి అనౌన్స్మెంట్ చేసి నీ మోటివ్ ఏంటి చెప్పు అంటే, నా మోటివ్ ఒక ఇద్దరు మోసపోతా ఉన్నారు, వాళ్ళని సరి చేయటమే అన్నాడు. ఏంటి, ఏం మోసపోతున్నారంటే సనా మక్బుల్ నైజిన్ మోసం చేస్తూ ఉంది, సో వాళ్ళ ట్రూ ఫ్రెండ్షిప్ కాదు అని ఒకటి. 2 అలాగే విషయాలను కూడా ఈ కటారియా యూస్ చేసుకుంటున్నాడు, వాళ్ళిద్దరూ యూస్ చేసుకుంటున్నారు అని చెప్పి. నీ మోటివ్ ఏందని అడిగితే బిగ్ బాస్ ట్రోఫీ గెలవటం, జనాలకి దగ్గర అవటం, ఏంటి ఇంకా ప్రేమను పొందటం, ఇలాంటివన్నీ వదిలేసి వీళ్ళు మోసం చేసుకుంటే నువ్వు బయట నుంచి వైల్డ్ కార్డ్గా వచ్చి వాళ్ళకి మంచి చెప్పి వెళ్ళాలా. సో అక్కడ బిగ్ బాస్ కూడా నాకు తెలిసి డిసప్పాయింట్ అయినట్టు. మేబీ ఆయన స్టేజ్ మీద ఆ క్వశ్చన్ అడగడం వల్ల ఆ మైండ్ సెట్ క్యారీ చేసుకుని చెప్పాడేమో, కానీ బిగ్ బాస్ కూడా సరే అయితే నువ్వు లోపలికి వెళ్ళి అని చెప్పి ఎంతోటి దానికి టీవీ వీళ్ళందరినీ కూర్చోబెట్టిన సోఫాలో కూర్చోబెట్టడం, ఈ సోఫాలో కూర్చోబెట్టడం ఎక్కువ అనుకుంటే వైల్డ్ కార్డ్ వస్తున్నారని చెప్పి సనా మక్బుల్, శివాని వెళ్ళి రెడీ అయ్యి వస్తారు. లిప్స్టిక్ ఏం తీసుకుని వస్తారు, ఎవరు వస్తున్నారు ఏంటో అని చెప్పి క్యూరియాసిటీతో. సో అదనమాట. లోపలికి రాగానే ఇంకా వాళ్ళందరూ వేసుకోవటం మొదలుపెట్టారు అనమాట. ఏంటి అంటే, ఏంటి నేను ఎక్కడ ఏం చేశాను, లోకేష్ కటారియా అందరూ నేనేం చేశాను చెప్పు అంటే, నువ్వు అన్నావు కదా, నువ్వేమన్నావు బయట లోపల కన్ఫెషన్ రూమ్లో చెప్పాడులేండి. అది పేరేంటి అర్మాన్ అడిగితే ఏమన్నావు, సో నీకు ఇలాగ జరిగితే నువ్వేం చేస్తావు అంటే, రాఫ్తా దూంగదే రాఫ్టా సంథింగ్ లైక్ దట్, చెంపదెబ్బ కొట్టేవాడిని అని నువ్వు అన్న తర్వాత అలా జరిగిందని నేను ఏదైతే పాయింట్ చెప్పానో సిమిలర్ పాయింట్ అనమాట. సో మంచి అబ్జర్వేషన్, అది బాగానే అబ్జర్వ్ చేశాడు. యాక్చువల్గా అర్మాన్కి అక్కడ ట్రిగ్గర్ అయింది కూడా అదే. మేబీ లోకేష్ అలా అనుకుంటుంటే చెంపదెబ్బ పడేదో లేదో తెలియదు, కానీ
కాకపోతే ఇక్కడ ఇంకేం తప్పు చేశాడంటే విశాల్, అదే నేను లవకేష్ ప్లేస్లో, విశాల్ కాదు ఈ అబ్బాయి అద్నాన్, నేనే అదే లవకేష్ ప్లేస్లో ఉంటే వచ్చి చెవులు పట్టుకొని క్షమాపణ అడిగేవాడిని, క్షమాపణ కోరేవాడిని, వదిలేసే మా ఫ్రెండ్ ఏం చెప్పనేవాడిని. అంటే ఏంటి నీ ఉద్దేశం అంటే విశాల్ తప్పు చేశాడు కదా. నిన్న కూడా నన్ను ఎవరు అసలు సరిగ్గా క్లారిటీ లేదు, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అని, విశాల్ అసలు తప్పు చేశాడా లేదా అంటారంటే విశాల్ది ఖచ్చితంగా తప్పే. అక్కడ అర్మానికి ఎలా అర్థమైనా ఎలా అర్థం కాకపోయినా బయట నుంచి మనం 2 క్లిప్పులు చూస్తే ఖచ్చితంగా విషయాలు తప్పే, రాంగ్ ఇంటెన్షనే, అందులో మాత్రం డౌట్ లేదు. బాబీ సుందరలక్తా అన్న, బాబీ హెచ్చలక్తా అన్న ఏదైనా సరే బయటకు అన్న తర్వాత మళ్ళీ చెవులో ఇక్కడ చెప్పకూడదు, గొడవలు అయిపోతాయని చెప్పి మళ్ళీ చెవులో చెప్పాల్సిన అవసరం ఏంటి? ఒకటి. 2 భాగ్యశాలి భయ్య, ఈ 2. అంత మాత్రాన అర్మాన్ చేసింది రైట్ అంటే అర్మాన్ చేసింది కూడా రాంగే. ఎవరికి ఎవరి మీద చెయ్యెత్తి కొట్టే హక్కు లేదు కదా. సో తను కొట్టకుండా ఉండాల్సింది, సో కొట్టాడు అనమాట. సో అది కూడా రాంగే, 2 రాంగే, అందులో సపోర్ట్ ఎవరికి లేదు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈక్వల్ సపోర్ట్ ఇద్దరిది తప్పే అయినప్పుడు ఇద్దరికి ఈక్వల్గా సపోర్ట్ బయట నుంచి రావాలి, కానీ రాదు. ఎందుకు అంటే అర్మాన్కి 2 వైఫ్స్ ఉండటం వల్ల జనాలు దాన్ని ఈక్వల్ దృష్టితో చూడరు. ఆబ్వియస్గా అర్మాన్ని తప్పు పెట్టి అర్మాన్ మీద నెగిటివిటీ అనేది ఎక్కువ వెళ్తూ ఉంటుంది. విశాల్ కొంచెం దీన్ని సింపతిగా మారే అవకాశం ఉంది. పైగా విశాల్ ఈ లోకేష్ కట్టరే వెళ్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ ఇష్యూ అలా సైడ్ ట్రాక్కి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పటికీ ఇంకా అదే, ఇంకా అర్మాన్ని బయటికి పంపించండి, అర్మాన్ని బయటికి పంపించండి. సో ఈయన అద్నాన్ అయితే వచ్చాడు వైల్డ్ కార్డ్గా, కాసేపు డిస్కషన్ జరిగినాయి. నైజ్ సనా మక్బుల్ చెప్పాడు, సనా మక్బుల్ నైజ్ని వాడుకుంటుంది అన్నట్టు. సో సరిగ్గా అంటే ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వట్లేదు అని చెప్పి సనా మక్బుల్కి ప్రతి ఒక్కరు చెప్తుంది అది. ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్లో ఉన్న క్వశ్చన్ కూడా అదే, తను వాడుకుంటుంది తను ముందుకెళ్ళటానికి అని చెప్పి వాళ్ళందరికీ ఎక్కడో లోపల ఉంది. ఈవెన్ వీకెండ్ కూడా ఇదే పెద్ద డిస్కషన్ జరిగింది. సో తినొచ్చి చెప్పింది కూడా సేమ్ పాయింట్. సో బట్ తన ఫ్రెండ్షిప్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటుంది, దాని మీద ఇంకో గొడవ అయిందిలేండి, అదే మన 3rd పాయింట్ అనమాట. సో ఎనీవే తినొచ్చాడు, వచ్చిన తర్వాత కొంచెం చెప్పిన తర్వాత కొన్ని బయటి విషయాలు కూడా చెప్పబోతా ఉంటే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు, బాబు నువ్వు చెప్పకూడదు అది అని చెప్పి. ఈరోజు లైవ్లో ఏం జరిగింది అనుకున్నారు? మనోడు అంటే ఇండియా వరల్డ్ కప్ గెలిచిందని మొత్తం బయటవన్నీ వరుస పెట్టి ఏకదాటిగా చెప్తా ఉంటే ఇంకా ప్రోమో కూడా వచ్చిందండి. బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు, నువ్వేంటి ఒక పేపర్ పంపించాడు అన్నమాట, న్యూస్ పేపర్. నువ్వేంటి న్యూస్ పేపర్ ఏంటి, ఒకవేళ వీళ్ళకి న్యూసే చెప్పాలనుకుంటే నిన్నెందుకు తీసుకురావాలి వైల్డ్ కార్డ్గా, నేను న్యూస్ పేపర్ డైలీ వీళ్ళకి వేస్తే సరిపోద్ది కదా, నువ్వు వచ్చి పీకేదేముంది అన్నట్టు గట్టిగా కొంచెం బాగా బ్యాష్ చేశాడు అనమాట. దానికి మన కుర్రోడు చల్లబడ్డాడు. బయట కూడా ఇంకా ఆయన యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వెయిట్ చేస్తూ ఉంటారు వేసుకోవడం స్టార్ట్ అయింది. సో ఎంతూజియాజం కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి, ఇది 2. 3వది సనా ఫేవరెటిజం. కొత్త అబ్బాయి వచ్చాడు కాబట్టి సనా కెప్టెన్ అనమాట హౌస్కి. సో నైస్గా గిన్నెలు కడిగే దాంట్లోంచి తప్పించి ఈ కుర్రాడికి ఇద్దామని. నైజే ఎందుకు, ఎందుకంటే బయట నుంచి వచ్చి ఏం చెప్పాడు, నేను వాడుకుంటుంది ఏం చెప్పారు కాబట్టి. పైగా నైజ్కి కొంచెం బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు నైజ్తో. సో దీనికి ఏమనిపించుంటే బయట నైజ్కి గట్టిగా ఉందేమో. సో నైజ్కి అందరూ మొన్న రవికిష్ సంజీవులు అందరూ వచ్చి ఎవరు వచ్చినా సరే నైజ్ని బాగా పలకరించడం, బాగున్నావు సూపర్ చేస్తున్నావు, ర్యాపర్ కదా, ఇంత మంచి ఫేమ్ ఉన్న ర్యాపరు. సో అంటే మనకేంటంటే ఒక సింపతి అనేది ఉంటుంది, ఫేమ్ ఉన్న ర్యాపర్ కానీ అంత టాలెంట్ ఉండి కూడా అంత హైట్స్కి వెళ్ళలేదు కాబట్టి రణ్వీర్ షోరేక్ కానీ నైజ్కి కానీ ఒకే రకమైన యాంగిల్లో మనం చూస్తూ ఉంటాం. సో బయట నుంచి ఎవరైతే వాళ్ళందరినీ ఖచ్చితంగా పలకరిస్తూ ఉంటారు. సో నైజ్ని ఇంప్రెస్ చేద్దాం, నైజ్ ఆడియన్స్ ఇంప్రెస్ చేద్దాం, నైజ్తో తను ఉన్న ఫ్రెండ్షిప్ని ప్రూవ్ చేసుకుందని, నువ్వు గిన్నెలు కడక్కు, నేను కొత్త అబ్బాయికి ఇస్తాను అయ్యి అని చెప్పి గిన్నెలు రణ్వీర్ షోరే దగ్గరికి వెళ్ళి ఈరోజు నీతో నైజ్ కాదు కొత్త అబ్బాయి చేస్తానని, రణ్వీర్ షోర్ నేను కంఫర్టబుల్ కాదు నేను చేయను అన్నాడు. అయినా నువ్వు ఎందుకు నైజ్ని తీసేసావు ఏంటి అంటే తన దగ్గర తనకి కంఫర్ట్గా లేదు అంటే నీకు చెప్పాడా అంటే లేదు నేనే ఫీల్ అయ్యి చేస్తున్నానని చెప్తే సరిగ్గా అక్కడ పట్టుకొని రణ్వీర్ షోరే తన ఫేవరెటిజాన్ని ఎక్స్పోజ్ చేయడానికి క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసి కరెక్ట్గా తన రైట్ ట్రాక్లో తీసుకెళ్తున్నప్పుడు మన సాయి ఏం చేశాడంటే ఎంత ఫ్రెండ్షిప్ కోసం స్వార్థం ఫేవరెటిజం చూపిస్తుంది, ఓట్ల కోసం వాళ్ళ ఓట్ల కోసం అన్నట్టు ఒక మాట అనేసిన తర్వాత ఆ అమ్మాయి ఏమో నువ్వు తనతో గొడవ పెట్టేసుకుని అసలు మీతో నేను డిస్కస్ చేయను అని చెప్పి నైస్గా అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి బయటికి వెళ్ళిపోయింది సీరియస్గా. రణ్వీర్ షోర్ ఇదే అన్నాడంటే నేను తన లైన్లోకి నేను అదే అనుకున్నా, రణ్వీర్ షోర్ లైన్లోకి తీసుకొచ్చి ఆ ఫేవరెటిజం పాయింట్ ప్రూవ్ చేద్దాం అనుకున్న టైంలో సాయి మధ్యలో వచ్చాడు. అలాగే ఫోమ్ రాసేటప్పుడు కూడా నాకు ఎంత కోపం రాలేదు, నచ్చలేదు ఏంటంటే ఆ సనా మక్బుల్ సాయితో ఆ ఫోమ్ రాసేటప్పుడు మొత్తం అలా పట్టేసుకొని మొహమ్మద్ ఎట్లా గట్టిగా రుద్దేసింది. అంత కోపం ఏంటో నాకు అర్థం కాల. నీకు ఎందుకు వీళ్ళిద్దరం అంతా బయట ఏదైనా గొడవ అయ్యి దాన్నే క్యారీ చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చారేమో అనిపిస్తుంది. లేదంటే వీళ్ళేంటి వచ్చిన రోజు నుంచి గొడవ పడతానన్నారు. నేను ఫస్ట్లో అయితే స్టార్టింగ్లో ఎయిదర్ సాయి ఫేక్గా చేసే గొడవ మాత్రం ఫేక్గా అనిపించింది, అంటే అన్నెసరీ గొడవ యాక్చువల్గా ఒకటి, లేదంటే ఏదైనా స్క్రిప్ట్ ఇద్దరేమో అనుకొని చేస్తున్నారేమో అనుకున్నా కానీ ఇది వెళ్తానే ఉంది కానీ అసలు అక్కడ కట్ అవట్లా. సో ఇద్దరు మన తెలుగు దాంట్లో ఉన్నోళ్ళు, తెలుగు మూవీస్లో ఉన్నోళ్ళు, మీకు తెలుసో లేదు సనా మక్బుల్ కూడా ఉంది, నాకు కూడా ఫస్ట్ తెలియదు, ఎవరో కామెంట్ చేస్తుంది తెలిసింది దిక్కులు చూడక రామయ్య, అది ఎక్కడో చూసాను అనుకునేవాడిని దిక్కులు చూడక రామయ్య సినిమా హీరోయిన్. బట్ తనకి ఏమైందంటే తన
తనకి కుక్క కరిచిందంట. అప్పుడెప్పుడో మధ్యలో చెప్పిందిలేండి మూతి మీద. సో ఒక చాలా 18-19 కుట్ల దాకా ఏదో పడినాయి అంట. సో అందుకని క్లోజప్లో మీరు చూస్తే కొంచెం కొంచెం ఘాట్స్ ఉంటాయంట అమ్మ. సో అది అందుకని అక్కడి నుంచి మూవీస్ ఆఫర్స్ కొంచెం దూరం అయిపోయినట్టున్నాయి. ఎనీవే కానీ తెలివైంది, స్ట్రాంగ్ మైండ్ సెట్. ఎంతమంది తనని వీకెండ్లో కూడా అంతమంది అదే పాయింట్ చెప్పినా సరే కళ్ళలో నీళ్ళు వస్తున్నా కంట్రోల్ చేసుకొని అలా పోరాడింది. బట్ వదిలేలా, ఏడవలేదు, ఏమీ చేయలేదు. స్ట్రాంగ్ కంటెస్టెంటే కానీ బట్ ఈ ఫేవరెటిజము, ఈ ఫ్రెండ్షిప్ తనకి క్లారిటీ ఉన్నట్ల. ఫ్రెండ్షిప్కి విలువ ఇవ్వాలా లేదంటే గేమ్లో ముందుకెళ్ళి కప్పు కొట్టాలా అన్న దాని మీద. సో ఈ రెండింటి మధ్యలో క్లారిటీ కనుక తెచ్చుకుంటే నాకు కప్పే ముఖ్యం బిగులు అంటే కప్పు ముఖ్యం, గేమ్ అలాగే వెళ్ళిపోవాలి. లేదు నా ఫ్రెండ్షిప్ ముఖ్యం, కప్పు కన్నా ఫ్రెండ్షిప్ ఎక్కువ అనుకుంటే అప్పుడు ఫ్రెండ్షిప్ ఎక్కువ. సో అప్పుడు నా ఫ్రెండ్స్ కోసం నేను ఏదైనా చేసుకుంటానంటే చెల్లుతుంది, తప్పేం కాదు అది. సో ఫ్రెండ్స్కి విలువ ఇస్తున్నట్టు. సో ఇదే జరిగింది మేజర్గా ఈరోజు హౌస్లో. మేజర్ నామినేషన్స్ అయితే డిసప్పాయింటెడ్. సో అంతే, ఇంకేమున్నాయి అంతే. సో పెద్దగా మనం పాయింట్ టు పాయింట్ పట్టుకొని మాట్లాడుకునే అంత ఏం జరగట్లా. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అంత ఇంట్రెస్టింగ్గా కూడా ఏమనిపించట్లా. బట్ ఈ రోజు లైవ్లో ఇంట్రెస్టింగ్ జరిగింది. ఏంటి అంటే బహర్ వాళ్ళని మార్చారు. సో నేను కంప్లీట్ చూడాల, ఆ టైంలో ఎగ్జాక్ట్గా మొత్తం ముందేం జరిగింది అంత తెలియదు. కానీ ఈసారి వెరైటీగా బహర్ వాళ్ళని ఒక్కళ్ళు తీసేసి ముగ్గురిని పెట్టాడు. విశాల్, రణ్వీర్ షోరే, అద్నాన్, వీళ్ళు ముగ్గురు. సో ఇది గ్రూప్ అనమాట. సో వాళ్ళు ఇప్పుడు ఏదైనా సరే ఇంటికి సంబంధించిన డెసిషన్స్ అన్ని వీళ్ళు ముగ్గురు కలిపి తీసుకుంటారు. బట్ వీళ్ళు ముగ్గురు బహర్వాలా అని చెప్పి ఎవరికి చెప్పకూడదు. హౌస్లో ఇంకా ఒకళ్ళే అనుకుంటారు, ఎవరో ఒకళ్ళు అనుకుంటారు కానీ ముగ్గురు అనుకోరు. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి డిస్కస్ చేసి బిగ్ బాస్ ఏదైనా అడిగితే వీళ్ళు ముగ్గురు డెసిషన్ కలిపి అదే సింగిల్ డెసిషన్గా చెప్పాలన్నమాట. సో అది మ్యాటర్. సో ఇది కొంచెం ముందు పెట్టుంటే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేదేమో. ఎనీవే సో ఇంకా లేట్ అవ్వలేదు. బట్ లొకేషన్ అయితే తీసేశారు. లొకేషన్ ఒకే ఒక్క మేజర్ కంటెంట్ అది తీసేశారు. ఎందుకు తీసేశారు తెలుసా? ఇప్పుడు ఇంకో కంటెంట్ వచ్చింది కాబట్టి. సో ఇది అర్మాన్ కూడా అన్నాడు, నీ కంటెంట్ వచ్చింది బాబు, నీ కంటెంట్ వచ్చిందని. ఎందుకంటే ఆయన్ని రోస్ట్ చేస్తూ ఉంటాడంట. సో అద్నాన్ని. సో అద్నాన్ వచ్చాడు కాబట్టి అద్నాన్కి లొకేష్కి గొడవ అయింది. సో లొకేష్ కంటెంట్ అనేది అందులో కవర్ అయిపోద్ది. ఎందుకంటే ఎక్కువ మేజర్ ఆడియన్స్ లొకేష్ సైడ్ నుంచే ఉన్నారు. సో అందుకోసం అని చెప్పి లొకేష్కి వారం తర్వాత నుంచి ఇంకో వారం కూడా బహర్ వాళ్ళ ఇచ్చింది దానికోసమే. ఎవరైనా నన్ను అడిగారు ఎందుకు లొకేష్ కంటిన్యూస్గా ఇస్తున్నారు అంటే, లొకేష్ ఆడియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు లొకేష్కి ఆ బహర్ వాళ్ళ అన్నది కూడా అవ్వకపోతే అసలు కనిపించడం కూడా కనిపించడు. ఈ ఫ్రెండ్స్ దాంట్లో ఏదో కనిపిస్తున్నాడు కానీ ఎల్విష్ అంతా హైలైట్ అయ్యి బయటకు వచ్చి సెటైరికల్గా మాట్లాడి ఎంటర్టైన్మెంట్ చేసేంత స్కోప్ కనిపించలే వీళ్ళ ఫ్రెండ్షిప్లో కానీ వీళ్ళల్లో కానీ. బట్ అది సో అందుకోసం చెప్పి ఆరవాళ్ళని తీస్తారు. ఇప్పుడు ఈయన వచ్చాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది ఏంటన్నా చూడాలి. నాకు తెలిసి ఈ ఫ్రెండ్షిప్ అయితే బ్రేక్ అవ్వదు. విశాల్ ఓపెన్గానే చెప్పాడు, బయట నుంచి ఆవిడొచ్చి ఏం చెప్పినా సరే నేను నమ్మను. సో మీరు నా ఫ్రెండ్స్గానే ఉంటారు, మనం బరంపురం అని చెప్పి డైలాగ్ వేసాడు. సో నాకు తెలిసి ఈ నలుగురు ఫ్రెండ్షిప్ అయితే బ్రేక్ అవ్వదు. ఎయిదర్ అయితే అద్నానే వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయిపోయి ఏదైతే విశాల్ లొకేష్ మధ్యలో విశాల్ వర్సెస్ లొకేష్ జరిగిద్దని వీళ్ళు డే 1 ప్లాన్ చేసి స్టేజ్ మీద గొడవ పెట్టాలని చూసారు, అది అవ్వలేదో. అలాగే సేమ్ అద్నాన్ కూడా వాళ్ళ దాంట్లో కలిసిపోవచ్చు. ఎందుకంటే విశాల్ పద్దా చెప్తున్నాడు లొకేష్కి, లవ్ మనోడు మంచోడు, అద్నాన్ మంచోడు, మంచి పిల్లాడు, నువ్వు మాట్లాడితే నీకు అర్థమవుతుంది. సో తిను వాళ్ళ బ్యాచ్లో కలిసిపోతే బిగ్ బాస్ ప్లాన్ పూరా ఫ్లాప్. సో అందులోంచి ఒక్కొక్కరిని బయటికి పంపించేస్తాడు బిగ్ బాస్. లేదు గొడవ అయింది అంటే కనుక విశాల్ అట్టే ఉంటాడు లొకేష్ సైడే, సో అద్నాన్ మాత్రం వేరే సైడ్, రణ్వీర్ సైడ్, వీళ్ళందరూ గ్రూప్ అయ్యారనమాట ఇప్పుడు 2 గ్రూపులు. సో ఇటు వస్తాడు, అది మ్యాటర్, అంతమించి ఏం లేదు. సో ఇంకా మీరు బిగ్ బాస్ చూస్తూ ఉంటే మీరు ఎవరికి మర్చిపోయారు, ఎలిమినేషన్ ఉంటుంది ఈరోజు, నామినేషన్ అయింది కాబట్టి రేపటి వరకే ఓటింగ్ ఉంటుంది. సో జియో యాప్లో మీరు ఓపెన్ చేస్తే ఓటింగ్ బ్యానర్ కనిపిస్తూ ఉంటుంది, అందులోకి వెళ్ళి ఓట్ చేయండి. సో రేపు అక్కడ వాళ్ళకి ఎలిమినేషన్ అయిపోయింది, ఎల్లుండి మనకి టెలికాస్ట్ చేస్తారు మిడ్ వీక్ ఎలిమినేషన్. లాస్ట్ వీక్ చేయలేదు కానీ ఈ వీక్ చేస్తారని అంటున్నారు. సో మీ ఫేవరెట్స్ ఎవరైనా ఉంటే మీరు ఓట్ చేయండి. అలాగే మీరు చూస్తున్నారా బిగ్ బాస్, చూస్తే ఓట్ వేస్తారా, వేస్తే ఎవరికి వేస్తున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. దానికన్నా ముందు వీడియో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.